హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సత్యాని. వెల్కమ్ టు గ్రీన్ రెసిపీస్. ఈరోజు గోంగూర గురించి తెలుసుకుందాం. అలానే గోంగూరతో ఒక రెసిపీ చేస్తున్నాను మన గ్రీన్ రెసిపీస్లో. గోంగూరలో వైటమిన్ ఏ, వైటమిన్ సితో పాటు పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, ఐరన్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషక పదార్థాలు ఉన్నాయండి. కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయేలాగా పాతకాలం రకం పచ్చడి చేస్తున్నాను చూడండి. కావాల్సిన పదార్థాలు: ఇంగువ, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు 3, కాస్త జీలకర్ర, ఆవాలు, మెంతులు, సాల్ట్, ఉల్లిపాయ, సరిపడా పచ్చిమిరపకాయలు. నేను సన్నమిర్చి కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను. లావుగా ఉంటే మీరు కొంచెం మీ కారానికి సరిపడగా వేసుకోండి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకున్నాను. అందులో కాస్త ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కాస్త ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్. రోజు తినటంలో తప్పలేదు. రోజుకో రకం ఆకుకూర తినండి. గోంగూర యాడ్ చేశాను. అది కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి. కళ్ళుప్పు, రా సాల్ట్ అది కూడా యాడ్ చేశాను. ఎక్కువగా మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ అయిపోయిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేశానండి. అందులో కొంచెం ఆనియన్స్ యాడ్ చేశాను. రా ఆనియన్, అది పచ్చిగానే ఉన్నాయి, ఫ్రై చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిన తర్వాత ఇందులో తాలింపు వేసుకున్నాం. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, వేసుకోవాలండి. టోటల్లీ అలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇదే చట్నీ చేయమని. నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.